తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కాజులూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా చంద్రబాబు సర్కార్ చేపట్టిన పనులు అందరి మన్ననలు పొందుతుందన్నారు. ఈసారి కూడా టీడీపీకి అవకాశం కల్పిస్తే రాష్ట్రంతో పాటు రామచంద్రాపురం అభివృద్ధి చెందుతుందని అంటున్న తోట త్రిమూర్తులతో మా గోదావరి ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనం రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్నాం. టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఈయన గత 7 ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తూ వచ్చారు. 4 సార్లు విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొడతారా కొట్టరా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి త్రిమూర్తులు గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, హ్యాట్రిక్ నమోదవుతుందా అవదా? హ్యాట్రిక్ నమోదు అవుద్దా లేదా అని నన్ను అడగటం కాదు, ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు. మీ ధీమా అడుగుతున్నాను సార్. నా ధీమా నా వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలే నా ధీమా, నా ప్రజలే నా ధీమా నేను చేసినటువంటి సర్వీసే నా ధీమా అనేటువంటిది ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నా ధీమా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులే నా ధీమా. ఇంకేం ధీమా కావాలి మీకు? అంటే ప్రస్తుతం ఇదే కనుక రామచంద్రాపురం నియోజకవర్గంలో 2 కులాల మధ్య నడుస్తుంది ఎలక్షన్ అని చెప్పి ఒక వాదన ఉందండి. ప్రస్తుతం ఎలాగో ఇక్కడ కులాల మధ్యన ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి లేదు. అభివృద్ధిగా ఓటేస్తారో సమర్థతగా ఓటేస్తారో. కులాలతోటి రాజకీయాలు జరిగేటువంటి రోజులు ఒకప్పుడు నుండి ఈ రోజున అదేం లేదు. అన్ని కులాలు కూడా అభివృద్ధి కోరుకున్నాయి, సమర్థతను కోరుకుంటున్నాయి, నమ్మకాన్ని కోరుకుంటున్నాయి. ఆ నమ్మకం ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ కావచ్చు, పింఛన్లు కావచ్చు, దాని మీద సంబంధించి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? పెన్షన్ల విషయంలో కానీ పసుపు కుంకుమ విషయంలో కానీ మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా కుటుంబ పెద్దగా మమ్మల్ని పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెన్షన్దారులు అందరూ చెప్తుంటే, ఆ పెన్షన్దారులు అందరూ కూడా 5 కేజీల బియ్యం 5 రూపాయలకు వస్తుంది. 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో 3000 ఇస్తారు. 3000 అంటే నెలకు 3000 అంటే 12 నెలలు 36,000 సంవత్సరానికి. 36,000 అంటే 1 ఎకరం భూమి మీద వచ్చేటువంటి ఆదాయం. మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద కొడుకుగా మమ్మల్ని ఈ రకంగా మరి ఆదుకుంటున్నాడు అనేటువంటిది పెన్షన్ తీసుకునేవాళ్ళు. అదే ఆడపడుచు అయితే మా ఇంట పెద్దన్నగారుగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు, మాకు పసుపు ఇచ్చాడు. మా ఆశీర్వచనలు మా ఓట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. మళ్ళీ మా అన్నగారుగా చంద్రబాబు నాయుడు గారిని మా చిన్నన్నగా తోట త్రిమూర్తుల్ని గెలిపించుకుంటాం అనేటువంటి పెద్ద ఎత్తున చెప్తున్నారు. వరుసగా మీరు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు, కానీ అధిష్టానం మిమ్మల్ని సరైన పద్ధతిలో గుర్తిస్తుందా లేదా, మీకు అమాత్య పదవి వస్తుందా లేదా అని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. దాని మీద సరే, అమాత్య పదవి వస్తుందా లేదా అనేటువంటిది ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఎవరికి ఎమ్మెల్యేగా సెలెక్ట్ చేయాలనేటువంటిది, ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేటువంటిది IVRS ద్వారా ప్రజల్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మంత్రి పదవులైనా ఏ పదవులైనా ఇస్తాడో అటువంటిది ప్రజల నుంచి ఆ డిమాండ్ ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి దాంట్లో నాకు అనుమానం కూడా లేదు. మొత్తానికి దగ్గరికి ఇది పరిస్థితి. ఖచ్చితంగా విజయం సాధిస్తాను, మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. దాని తగ్గట్టుగానే తగిన గుర్తింపు కూడా ఉంటుందని ఆశాభావాన్ని త్రిమూర్తి గారు వ్యక్తం చేస్తారు. సుమన్తో దత్తు, భారత్ టుడే, తూర్పుగోదావరి.